హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఊరు హిరమండలం పాతపట్నం నీలమణి దుర్గమ్మ తల్లి ఆలయంలో 3 రోజుల పాటు శుక్రవారం, శనివారము, ఆదివారము పాతపట్నం నీలమణి దుర్గమ్మ తల్లికి చండీ హోమం జరుపుతున్నారండి. ఈ చండీ హోమం యజ్ఞ యాగాదుల కోసం ఒక పర్ణశాల లాంటిది కూడా కట్టారండి. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఆ వాటికి ఎన్ని అమర్చారంటే ఎంత చక్కగా. శుక్రవారం సాయంత్రం నుంచి స్టార్ట్ చేశారండి. లలితా పారాయణం ఒక పక్క అయితే పంతుల్ల జపాలు ఒక పక్క జరుగుతున్నాయండి. ఈ 1001 కలశాలు రెడీ చేశారండి. అన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టారు. వాటికి ఈ ఆదివారం నాడు తల్లికి ఈ 1001 కలశాలతో అభిషేకాలు చేస్తారటండి. గుడి లోపల ఇలా ఉంటే పర్ణశాల దగ్గర మాత్రము చాలా బాగుందండి. ఒక 12 మంది ఈ చండీ హోమం చేస్తున్నారండి. 3 రోజుల పాటు చెయ్యాలన్నమాట. నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ చేశారు చూడండి. అలాగా పంచెలు కట్టుకొని దంపతులతో పాటు ఈ పూజ చెయ్యాలటండి. లలితాదేవి ఫోటో పెట్టి చాలా బాగా చేస్తారు. బయట ఈ పూజలన్నీ అయ్యాక హోమశాలకి వెళ్తారటండి. వెళ్ళి హోమం కాలుస్తారట. చండీ హోమం అంటారు కదా, ఆ హోమం చేస్తారండి. చూడండి, వాటికి అవన్నీ అమర్చారు. ఎంత బాగా అమర్చారండి. బయట పూజ ఒక 2 గంటలు పడుతుందండి. ఆ 2 గంటల పూజ అయిపోయిన తర్వాత ఈ లోనుకొచ్చి ఈ హోమాలు ఇవన్నీ చేస్తారనమాట. చూడండి ఎంత బాగా అమర్చారు. 4 దిక్కులకి పూజలు చేశారండి. రేపు అంటే శనివారం నాడు మాత్రము లలితాదేవి పూజలు ఉన్నాయండి. కుంకుమ పూజలు 9 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ పూజలు చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం యథావిధిగా మళ్ళీ పూజలు చేస్తారండి. చేసి చండీ హోమం అనేది చేస్తారనమాట. 3 రోజుల పాటు జరుగుతుందండి. ఆదివారం నాడు 1001 కలశాలతో అభిషేకం చేస్తారండి. చాలా బాగుంటుంది. అది మేము కూడా ఒక టికెట్ తీసుకున్నాము. ఫస్ట్ గుడిలోకి వెళ్ళగానే ఆ కలశాల దిక్కు చూసి నేను ఆశ్చర్యం అయిపోయాను. ఇన్ని కలశాలు ఏంటి అనేసి నేను ఒక బాబు గారికి అడిగితే, ఇవి 1001 కలశాలమ్మ, వీటితోని తల్లికి అభిషేకం చేస్తారు. 1001 ముత్తైదువులతోని ఆ తల్లికి అభిషేకం చేస్తారటండి. ఆదివారం చాలా ఇంపార్టెంట్గా అవన్నీ జరుపుతారు. ఈ 3 రోజుల పాటు తల్లికి అంగరంగ వైభోగంగా చండీ హోమం చేస్తారండి. నాకు తెలిసి మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడడము. ఇంతకు ముందు చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అన్నమాట. ఈ చండీ హోమం అనేది 12 మంది, ఎంతమంది అయినా వెళ్ళొచ్చు, కానీ టికెట్లు తీసుకున్నారు. ఒక హోమానికి 5,000 రూపాయలట. అలా తీసి టికెట్ తీసుకొని వాళ్ళు 12 మంది చేస్తున్నారండి ఈ హోమం అనేది. మన ఇష్టం ఎంతమంది అయినా వెళ్ళొచ్చు అనమాట. కానీ 3 రోజుల పాటు దంపతులు చెయ్యాలి. సాయంత్రం 5 నుంచి స్టార్ట్ చేశారండి. అంటే 2 పూట్లు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నేను సాయంత్రం వెళ్ళాను. మా తోటికోడల్లో మేము కలిసి వెళ్ళామండి. కలిసి వెళ్ళి చూసామన్నమాట. చూడడానికైనా పోనీ వెళ్దాము అనేసి అనుకొని వెళ్ళామండి. తల్లి దర్శనం చేసుకున్నాం. కొంతసేపు లలితాదేవి పారాయణం దగ్గర ఉన్నామండి. మా ఊరి పాతపట్నం నీలమణి దుర్గమ్మ తల్లి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ నమస్తే.